ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, నేను తెలుగులో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. నేను బిజీ ఉండడం వల్ల జస్ట్ నా ఇంగ్లీష్ ఛానల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఇంగ్లీష్ ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ పైన నేను ట్రిక్స్ కవర్ చేశాను. మీరు నా యొక్క ట్రిక్స్ ఇంగ్లీష్లో చూడాలనుకుంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. దీంట్లో నా యొక్క ప్రతి ఒక్క వీడియో లింక్ చూడొచ్చు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ పైన ట్రిక్స్ కవర్ చేశాను ఫ్రెండ్స్. అండ్ నా యొక్క ట్రిక్స్ మీరు ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ చూడాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ వాట్సాప్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క జీమెయిల్కి వస్తుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు తెలుగులో వీడియోస్ అప్లోడ్ అవ్వడం చాలా లేట్ అవుతుంది. సో మీరు అప్పటిదాకా మీరు ఇంగ్లీష్లో ట్రిక్స్ చూడాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రతి లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్. ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ట్రిక్స్ క్రియేట్ చేయలేదు. సో చూడండి, ఇక్కడ అన్ని లింక్స్ ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అయ్యే టాపిక్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లో అడిగారు ఈ టాపిక్స్ అన్నీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, ఇవాళ మనం భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది సందీప్ రెడ్డి కంకనాల ఎడ్యుకేటర్ ఎట్ కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం 12 షెడ్యూల్స్ ఏంటో చూద్దాం. మొదటగా ఫ్రెండ్స్, ఇక్కడ కీవర్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ట్రిక్ అనేది కీవర్డ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే టెరిటరీస్. సెకండ్ వన్ ఏంటంటే శాలరీ ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ జడ్జెస్, జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్, కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే శాలరీ. థర్డ్ వన్ ఏంటంటే ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్. ఫార్మ్స్ ఆఫ్ ఓత్స్ అండ్ అఫర్మేషన్స్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే అఫర్మేషన్స్. కీవర్డ్ ఏంటంటే అఫర్మేషన్స్, ఓకేనా. ఏ ఫర్ అఫర్మేషన్స్. ఫోర్త్ వన్ ఏంటంటే అలొకేట్ సీట్స్ ఫర్ ఈచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ రాజ్యసభ. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే రాజ్యసభ, ఆర్ ఫర్ రాజ్యసభ. ఫిఫ్త్ వన్ ఏంటంటే కంటైన్స్ ప్రొవిజన్స్ యాజ్ టు ద అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియాస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. సిక్స్త్ వన్ ఏంటంటే కంటైన్స్ ప్రొవిజన్స్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, ఓకేనా. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్. సెవెంత్ వన్ ఏంటంటే కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ త్రీ ఫార్మాట్ని ఏమంటారంటే ఫెడరల్ స్ట్రక్చర్. ఈ కీవర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఫెడరల్ స్ట్రక్చర్. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్. ఈ 3 స్ట్రక్చర్ని ఏమంటారంటే ఫెడరల్ స్ట్రక్చర్, ఓకేనా. ఎయిత్ వన్ ఏంటంటే కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఇక్కడ కీవర్డ్ అఫీషియల్ లాంగ్వేజెస్. నైన్త్ వన్ ఏంటంటే కంటైన్స్ యాక్ట్స్ అండ్ ఆర్డర్ రిలేటెడ్ టు ల్యాండ్ టెన్యూర్, ల్యాండ్ ట్యాక్స్, రైల్వేస్ అండ్ ఇండస్ట్రీస్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ల్యాండ్ టెన్యూర్. 10th వన్ ఏంటంటే కంటైన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే డిఫెక్షన్. 11th వన్ ఏంటంటే కంటైన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయత్ రాజ్, ఓకేనా. ఇక్కడ కీవర్డ్ పంచాయత్ రాజ్. 12th వన్ ఏంటంటే కంటైన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ కీవర్డ్ ఏంటి మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ విధంగా మనకు 12 కీవర్డ్స్ వచ్చాయి చూడండి. టెరిటరీస్, శాలరీ, అఫర్మేషన్స్, రాజ్యసభ, షెడ్యూల్ ట్రైబ్స్, అదర్ ట్రైబల్ ఏరియాస్, ఫెడరల్ స్ట్రక్చర్, అఫీషియల్ లాంగ్వేజెస్, ల్యాండ్, డిఫెక్షన్, పంచాయత్, మున్సిపాలిటీ. సో ఈ విధంగా మనకి ఈ 12 కీవర్డ్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా 12 షెడ్యూల్స్ గుర్తుంటాయి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. ఫ్రెండ్స్, మన చైల్డ్హుడ్లో మనం ఇలా నేర్చుకునే కదా, మనం చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అని. అదేవిధంగా ఈ విధంగా బై హార్ట్ చేయండి. టీ ఫర్ టెరిటరీస్, టీ ఫర్ టెరిటరీస్, టీ ఫర్ టెరిటరీస్. ఈ ఫర్ ఇమాల్యుమెంట్స్. సి ఫ్రెండ్స్, ఇక్కడ ఇమాల్యుమెంట్స్ అంటే శాలరీ అని అర్థం. శాలరీకి ఇంకొక అర్థం ఏంటంటే ఇమాల్యుమెంట్స్. ఇమాల్యుమెంట్స్ అన్న శాలరీ అన్న ఒకటే మీనింగ్, ఓకేనా. ఇమాల్యుమెంట్స్ని శాలరీ అంటారు, సినానిమ్స్. శాలరీ, ఇమాల్యుమెంట్స్ అనేవి 2 సినానిమ్స్. సో శాలరీని ఇమాల్యుమెంట్స్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఫర్ ఇమాల్యుమెంట్స్, ఏ ఫర్ అఫర్మేషన్స్, ఆర్ ఫర్ రాజ్యసభ, ఎస్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్, ఓ ఫర్ అదర్ ట్రైబల్ ఏరియాస్. ఇక్కడ అదర్ ట్రైబల్ ఏరియాస్ అంటే ఏంటి? 4 స్టేట్స్, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అస్సాం. ఈ 4 స్టేట్స్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ట్రిక్ తయారు చేశాను. అదేంటంటే మెట్ మియా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంఈ అంటే మేఘాలయ, టీ అంటే త్రిపుర,
ఎంఐ అంటే మిజోరం, ఏ అంటే అస్సాం, ఓకేనా. ఇవి అదర్ ట్రైబల్ ఏరియాస్, O4 అదర్ ట్రైబల్ ఏరియాస్. అండ్ ఇక్కడ F అంటే ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ స్ట్రక్చర్ అంటే చెప్పాక ముందే 3 లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్, ఆ మూడింటిని కలిపితే ఏమంటారు, ఫెడరల్ స్ట్రక్చర్. F4 ఫెడరల్ స్ట్రక్చర్. ఇక్కడ O4 అఫీషియల్ లాంగ్వేజెస్, L4 ల్యాండ్, D4 డిఫెక్షన్, P4 పంచాయత్, M4 మున్సిపల్. సో ఈ విధంగా మనకు 12 లెటర్స్ వచ్చాయి. ఈ 12 లెటర్స్ని కంబైన్ చేస్తే మనకు ఒక సెంటెన్స్ వస్తుంది. అదేంటంటే టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు 12 షెడ్యూల్స్ గుర్తుంటాయి. ఎందుకంటే ఈ లెటర్స్ ఏంటి, 12 కీవర్డ్స్ యొక్క స్టార్టింగ్ లెటర్స్. సో ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకొని మీకు ఈజీగా షెడ్యూల్స్ గుర్తుంటాయి. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. మన ఓల్డ్ పిఎం ఎవరు, మన్మోహన్ సింగ్. సో మన్మోహన్ సింగ్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ గుర్తుంటుంది, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఇక్కడ టీ అంటే టెరిటరీస్, ఈ అంటే ఇమాల్యుమెంట్స్, ఏ అంటే అఫర్మేషన్స్, ఆర్ అంటే రాజ్యసభ, ఓకేనా. ఎస్ అంటే షెడ్యూల్డ్ ఏరియాస్, ఓ అంటే అదర్ ట్రైబల్ ఏరియాస్, ఇక్కడ ఎఫ్ అంటే ఫెడరల్ స్ట్రక్చర్, ఇక్కడ ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఇక్కడ ఎల్ అంటే ల్యాండ్ టెన్యూర్, డి అంటే డిఫెక్షన్, పి అంటే పంచాయత్ రాజ్, ఎం అంటే మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ విధంగా మీకు టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే సెంటెన్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా 12 షెడ్యూల్స్ గుర్తుంటాయి. Friends, subscribe to watch upcoming tricks of very important GK topics. Around 200 videos I am going to upload in future. So friends, get subscribed to get updates of my upcoming videos. If you subscribe, you will get the updates of my upcoming videos. Friends, here you can see the subscription link. Click this box and get subscribed to my channel. If you subscribe, you can get updates of all my upcoming videos, and follow my tricks on Facebook, WhatsApp and Telegram. You can see all these links below in description. Friends, see in description for complete list of videos topic wise. Till now I uploaded 300 videos. You can see all the videos links and the topic wise below in description. Friends, thank you. Please share my videos and don't forget to like and subscribe. If you subscribe, you can get updates of all my upcoming videos. Thank you. Have a nice day.